నమస్తే. ఇటీవల మనం చూస్తూ ఉన్నాం తరచుగా మావోయిస్టులకు ఎదురుదెబ్బ. సో ఇదే నేపథ్యంలో మొన్న జరిగినటువంటి అబుజ్మాడ్ అడవుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు చనిపోవడం, కేవలం ఇద్దరు మాత్రమే, మిగతా ఉన్నటువంటి వలయంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎక్కడ పేర్లు అనేది పెద్ద ప్రశ్న. సో ఒకరేమో సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, మరొకరేమో సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, ఒకరేమో రామచంద్రారెడ్డి, మరొకరేమో సత్యనారాయణ రెడ్డి కోసాదాదా. మనం ఇప్పుడు ప్రజెంట్ కోసాదాదా సంబంధించినటువంటి భౌతిక ఖాయం దగ్గరే ఉన్నాం. 2 రోజుల క్రితం ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి సత్యనారాయణ రెడ్డి సంబంధించినటువంటి స్వగ్రామంలో ఉన్నాం. చాలా మంది ప్రజా సంఘాల నాయకులు వాళ్ళు ఇక్కడికి వచ్చి చివరి చూపు చూడడానికి భారీగా తరలి వచ్చినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఈ ఎన్కౌంటర్లు ఇప్పటికే పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. సుమారుగా ఇప్పటికే 700 నుంచి 800 మంది మావోయిస్టులు కూడా ఇప్పటికే హతం కావడం జరిగింది. సో చూస్తూ ఉంటే మార్చి 31 వరకు ఖచ్చితంగా దేశంలోనే మావోయిస్టులు లేనటువంటి దేశంగా తయారు చేస్తామంటూ ఈ ఎన్కౌంటర్లు ఎవరైతే రామచందర్ రెడ్డి కావచ్చు, మరొక పక్కన సత్యనారాయణ రెడ్డి చనిపోయిన తర్వాత అమిత్ షా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇదంతా కూడా ఒక గొప్ప విజయంగా భావిస్తున్నామని చెప్పేసి ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రకటన. నిన్న 71 మంది ఛత్తీస్గఢ్లు పోలీసు ఎదుట మావోయిస్టులు లొంగిపోయినటువంటి పరిస్థితి. సో మాట్లాడదాం ఈ ఎన్కౌంటర్ పట్ల ప్రజా సంఘాల నాయకులు ఏమనుకుంటా ఉన్నారని. మనతో పాటు గాదహి నేస్తారు ఉన్నారు. సో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడో చోట ఏదో రకంగా ఎన్కౌంటర్లు చేయబడతా ఉన్నటువంటి హత్యలని చెప్పేసి భావిస్తూ ఉంటారు. సో ఎందుకు ఇటువంటి ప్రక్రియ ఇప్పుడు గత సంవత్సరం నుంచి పరంపర కొనసాగుతూనే ఉంది? ముఖ్యంగా వాళ్ళు మావోయిస్టులు మేము చర్చలు జరపడానికి సిద్ధమే అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదని చెప్పేసి భావిస్తున్నారు సార్? ఇది ముమ్మాటికి హత్య. ఇది వాళ్ళని పట్టుకొని కాల్చి చంపిన అనేది మన అందరూ చెప్తా ఉన్నారు. మీడియా చెప్తున్నది, ఛత్తీస్గఢ్ మీడియా చెప్తున్నది, ఈవెన్ ఛత్తీస్గఢ్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఐబీ కావచ్చు, తెలంగాణ ఇంటెలిజెన్స్ కావచ్చు, వాళ్ళందరూ చెప్తున్నది ఏంటంటే వాళ్ళని పట్టుకొని కాల్చి చంపిండ్రు. వాళ్ళు ముమ్మాటికి ఇది హత్యనే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నట్టు సత్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు ఇక్కడ తెచ్చుకున్నారు. కానీ ఇంకా రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు ఇప్పటికి కూడా బిలాస్పూర్లో ఛత్తీస్గఢ్ హైకోర్టులో న్యాయం కోసం కొట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ కొడుకు రాజచంద్ర, మా నాయన పట్టుకొని కాల్చి చంపిండ్రు, ఇది హత్య, ఇది 302 కేసు బుక్ చేయాలి అని ఇప్పటికీ కూడా ఆయన ఆ బిలాస్పూర్ ఛత్తీస్గఢ్ హైకోర్టులో కొట్లాడుతూ ఉన్నాడు. నిన్న పిటిషన్ వేస్తే ఇప్పటి వరకు కూడా ఆ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇవాళ చేసిందని చెప్తా ఉన్నారు. మరి ఇవాళ విచారణ జరుగుతుందా, రేపు విచారణ జరుగుతుందా అని మనకి ఇంకా తెలియనటువంటి విషయము. కాబట్టి నిన్న ఆయన భార్య మాలతి ఏదైతే నారాయణపూర్లో మాచురిలో అక్కడ ఆ శరీరాన్ని చూసిన తర్వాత, ఆ గాయాలను చూసిన తర్వాత చాలా చిత్రహింసలకు గురి చేసి ఆయనని చంపిందని చెప్పి వాళ్ళ భార్య మాలతి ఆమె చెప్తా ఉన్నది. కాబట్టి ఇది మాకందరికి అర్థమయ్యే విషయం ఏంటంటే ఇది ముమ్మాటికి హత్య. ఇది పట్టుకొని కాల్చి చంపిండ్రు. మరి ఎన్ని రోజులు చిత్రహింసలు పెట్టిండ్రు, మరి చివరికి వాళ్ళు అనుకున్నటువంటి సమాచారం రాకనో, వాళ్ళు అనుకున్నటువంటి ద్రోహిగా మారలేదనో, లేకపోతే లొంగిపోలేదనో, ఏ కారణం చేతనో కానీ వాళ్ళని ఆ రోజు ఉదయం పూట అక్కడికి తీసుకొచ్చి చంపినని తెలుస్తూ ఉన్నది. సరే, ఈ యుద్ధంలో సత్యనారాయణ రెడ్డి మొదటివాడు కాదు, చివరివాడు కాదు. ఇది కొనసాగుతున్న యుద్ధం. ఆదివాసీల కోసం గెరిల్లా పోరాటం ప్రారంభించింది మావోయిస్ట్ పార్టీ కాదు, పీపుల్స్ వారు కాదు. తిల్కా మాంఝే 1785లోనే ఆదివాసీల కోసం, బిర్సా ముండా కంటే ముందే ఆదివాసీల కోసం గెరిల్లా పోరాటం చేసిండు. గెరిల్లా పోరాటాన్ని ప్రారంభించింది మావోయిస్ట్ పార్టీ కాదు, సాయుధ పోరాటాన్ని ప్రారంభించింది మావోయిస్ట్ పార్టీ కాదు. మావోయిస్ట్ పార్టీతోటి సాయుధ పోరాటం విరమించబడదు, కొనసాగిస్తానన్నా ఏదో కొంతమంది ఇది ఆగిపోదు. కాబట్టి ఆదివాసీల హక్కుల సాధన భారత రాజ్యాంగంలో ఉన్న 12 షెడ్యూళ్లలో 5-6 షెడ్యూళ్ళు ఎట్లొచ్చినాయి? భారత రాజ్యాంగంలో ఉన్న 12 షెడ్యూళ్లలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 5-6 షెడ్యూళ్ళని ఎందుకు రాసిండో? జైపాల్ సింగ్ ముండా గారు ఆదివాసీల ప్రతినిధిగా, భారత రాజ్యాంగ ప్రతినిధిగా ఆయన ఉండి 5-6 షెడ్యూళ్ళని భారత రాజ్యాంగ రచనలో 5-6 షెడ్యూళ్ళని ఆదివాసీల కోసం ఎందుకు రాసిండో? తిల్కా మాంఝీ కావచ్చు, బిర్సా ముండా కావచ్చు, గెరిల్లా పోరాటం కావచ్చు, సాయుధ పోరాటం కావచ్చు, అది
సాయుధ పోరాటం అనేది, గెరిల్లా పోరాటం అనేది ఇక్కడ ప్రారంభమైంది కాదు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఏదైతే ఈ ప్రభుత్వాలు మాకు ప్రామాణికం అంటున్నారో, దాన్ని నమ్ముతున్నాం అంటున్నారో, దాని మీదనే నమ్మకంగా పాలన చేస్తున్నా అంటున్నారో, మేము అడుగుతున్నది ఒక్కటే, మీకు ఏమాత్రమైనా భారత రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే, 5-6 షెడ్యూళ్ళ మీద నమ్మకం ఉంటే మీరు దాన్ని అమలు చేయండి. మీరు అమలు చేస్తే మేము అంటున్నది ఒక్కటే, మావోయిస్టు ముక్త భారత్ కాదు, మావోయిస్టు ముక్త ఛత్తీస్గఢ్ కాదు, పేదరికం లేని, అసమానతలు లేని, దోపిడీ లేని ముక్త భారత్ చేయండి. అసమానతలు పోతే, దోపిడీ పోతే, ఆధిపత్యం పోతే, వివక్ష పోతే, ఈ పెట్టుబడిదారి వ్యవస్థ పోతే ఇక నక్సలైట్లు ఎందుకుంటారు, మావోయిస్ట్ పార్టీ ఎందుకుంటుంది? కాబట్టి దోపిడీ ఉన్నంత కాలం, అసమానతలు ఉన్నంత కాలం, ఈ పెట్టుబడిదారి వ్యవస్థ ఉన్నంత కాలం ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీ ఉన్నా లేకున్నా, ఎవరు ఉన్నా లేకున్నా, మరి తిలకా మాంఝీ మావోయిస్ట్ కాదు కదా, బిర్సా ముండా మావోయిస్ట్ కాదు కదా. ఇదే అబూజ్మన్లో 1900 సంవత్సరంలో అక్కడ కిషన్ దాదా ఉద్యమాలు చేసిండు, లక్ష్మణ్ దాదా ఉద్యమాలు చేసిండు. మరి వాళ్ళు మావోయిస్టులు కాదు కదా, వాళ్ళు కమ్యూనిస్టులు కాదు కదా. భారతదేశంలో కమ్యూనిస్టులు ప్రారంభం కాకముందు నుంచే ఉద్యమాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, గెరిల్లా పోరాటం ఉన్నాయి. చాలామంది తెలియక మావోయిస్ట్ పార్టీ గెరిల్లా పోరాటాన్ని ప్రారంభించింది అనుకుంటారు. అది వాస్తవం కాదు. సాయుధ పోరాటాన్ని ప్రారంభించింది మావోయిస్ట్ పార్టీ కాదు, కమ్యూనిస్ట్ పార్టీ కాదు. మరి ఈరోజు ఈ రాజు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఇదే మోడీ గారు పెడతా ఉన్నారు. ఓ మోడీ, నీకేమాత్రమైనా అల్లూరి సీతారామరాజు మీద, కొమరంభీం మీద, ఈ పాలకులంతా కూడా కొమరంభీం, అల్లూరి సీతారామరాజు జయంతులు వర్ధంతులు చేస్తూ ఉన్నారు. మరి మీకు అల్లూరి సీతారామరాజు జయంతులు చేస్తారు, కొమరంభీం జయంతులు చేస్తారు, బిర్సా ముండా జయంతులు చేస్తారు. మరి ఒకవైపు ఏమో వాళ్ళ జయంతులు వర్ధంతులు చేసుకుంటా, మరి సత్యనారాయణ రెడ్డి వాళ్ళు అడిగింది ఏంటిది? ఆదివాసీలకు హక్కులు కావాలన్నారు. ఆదివాసీలకి ఆ భారత రాజ్యాంగం ఉన్న 5వ షెడ్యూల్ అమలు చేయమని చెప్పారు. అది నేరమా? అట్లా అడిగితే నేరమా? ఇప్పుడు ఇక్కడ అందరూ మేము అడుగుతా ఉన్నాం, మేమందరం అర్బన్ నక్సలైట్లమా? నక్సలైట్లు ఎట్లా అవుతారు? నక్సలైట్లు అవుతారా? కాబట్టి ఇవాళ మీకు మోడీ, అమిత్ షాల ప్రభుత్వం అది మనువాద ప్రభుత్వము, అది ఆర్ఎస్ఎస్ ప్రభుత్వము, అది మనువాద రాజ్యాంగాన్ని కోరుకుంటా ఉన్నది. వాళ్ళకి భారత రాజ్యాంగం మీద నమ్మకం లేదు. ఒకవేళ నమ్మకం ఉంటే 5వ షెడ్యూల్ అమలు చేయండి, 6వ షెడ్యూల్ అమలు చేయండి. మీరు ఎందుకు చేస్తలేరు? 5-6 షెడ్యూల్ అమలు చేయడానికి మీకున్నటువంటి భయం ఏంటిది? ఇవాళ చూడు, ఈ రోజు కూడా కొన్ని వేల బలగాలు వస్తూ ఉన్నాయి. నిన్నటికి నిన్న చెర్లా విలేకరులు చెప్తా ఉన్నారు, చెర్లా ప్రాంతంలో 20 ఎకరాల భూమిని వాళ్ళు నిన్న వచ్చి కొలతలు వేసుకొని పోయిందట. 20 ఎకరాల భూమిలో అక్కడ పెద్ద కంట్రోలింగ్ పాయింట్ ఏర్పాటు చేస్తూ ఉన్నారట. ఏమవసరం? ఇవాళ నక్సలైట్లని నిర్మూలించడానికి, ఆదివాసీలకి చంపడానికి పెడుతున్న ఖర్చులో 20% కనుక ఆదివాసీల ప్రాంతాన్ని అభివృద్ధికి పెడితే, ఆదివాసులకి వైద్య సౌకర్యాలు లేవు, ఆదివాసులకి విద్యా సౌకర్యాలు లేవు, ఆదివాసులకి నీటి సౌకర్యాలు లేవు. ఇలా సత్యనారాయణ రెడ్డి ఏం అడిగిండు? వాళ్ళకి నీలియమని అడిగిండు, వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయమని చెప్పిండు, విద్యా సౌకర్యాలు ఏర్పాటు చేయమని చెప్పిండు. అది నేరమా? ఆ ఖనిజ సంపద మీద, ఆ భూ సంపద మీద, ఆదివాసీ సంపద మీద ఆదివాసులకు హక్కు కావాలని భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ఏదైతే రాసిందో అది అమలు చేయమని రాసిండు. ఇప్పుడు కాదు, 45 సంవత్సరాలుగా 1980 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు 45 సంవత్సరాలుగా ఆయన అడిగింది అదే కదా, అంతకంటే ఎక్కువ ఏం అడగలేదు కదా. మరి దాన్ని అమలు చేయడానికి ఈ మోడీ, అమిత్ షాలకున్న రోగం ఏంటిది? వాళ్ళకి ఏం పోయే కాలం వచ్చింది? ఇవాళ మేము అందరం అనుకుంటున్నది ఒక్కటే, ప్రకృతిని అందరం నమ్ముతాం. ప్రకృతిలో తేనె తెట్టని లేపితే ఏమవుతుంది? ఆ తేనె తెట్టే లేపితే ఆ తేనెటీగలన్నీ కొన్ని 100,000 తేనెటీగలు విశాలమైనటువంటి భూభాగానికి వెళ్ళిపోయి అక్కడ తేనె తెట్టలు పెడతాయి. మళ్ళా ఇవాళ ఈ అమిత్ షా మోడీలకి ఎవడి ప్లాన్ ఇచ్చిండో కానీ దీనివల్ల భారతదేశ వ్యాపితంగా నక్సలైట్ ఉద్యమాన్ని విస్తరింపజేయడానికే ఇది ఉపయోగపడుతుంది కానీ నిర్మూలించడానికి కాదు. తిలకా మాంఝీ చంపిండు,
ఆదివాసీ ఉద్యమం ఆగిపోయిందా? బిర్సా ముండా చంపిండు, ఆదివాసీ ఉద్యమం ఆగిపోయిందా? కొమరమ్మి చంపిండు, ఆదివాసీ ఉద్యమం ఆగిపోయిందా? అల్లూరి సీతారామరాజు చంపిండు. ఇవాళ ఒక్కటి కాదు, ఇవాళ ఆదివాసీ ఉద్యమాలు భారతదేశంలో ఈ పాలకులే కాదు, బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా, ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటాలు చేసిండు. మరి ఆగినాయా? ఉద్యమాలు ఆగినాయా? పోరాటాలు ఆగినాయా? కాబట్టి ఇప్పటికైనా ఏమాత్రమైన సోయి ఉన్నా, బుద్ధి ఉన్నా, ఏమాత్రమైన భారత రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నా, నమ్మకం అయితే ఉందని మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళకైతే ఉండదు. వాళ్ళు నమ్ముతున్నది మనవాద రాజ్యాంగాన్ని. ఈ భారత రాజ్యాంగం మీద వాళ్ళకి నమ్మకం లేదని మేము భావిస్తున్నాం.